బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు జడ్పీటీసీ భర్త బాను, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. మరోపక్క గృహ నిర్బంధంలో టీడీపీ, వైసీపీ చంద్రగిరి అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ రోజు కూచివారిపల్లిలో ఘర్షణలు జరిగాయి. దానికి బాధ్యులైన టీడీపీ నేతలు 30 మందిపై కేసులు నమోదయ్యాయి. పద్మావతి యూనివర్సిటీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 13 మందిపై కేసులు నమోదు చేశారు. గన్మెన్ ధరణి ఫైరింగ్ లో వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కాలికి బుల్లెట్ గాయం తగిలింది. చికిత్స కోసం అతన్ని చెన్నైకు తరలించారు. సుధాకర్ రెడ్డి స్వగ్రామం రామచంద్రాపురం మండలం శ్రీరాంపురంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు చంద్రగిరిలో క్రమంగా పరిస్థితులను పోలీసులు చక్కదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తానికైతే చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే 13వ తారీఖు పోలింగ్ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మధ్య, రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగించడానికి ఎన్నికల అధికారులు లేదంటే పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు జరిగినటువంటి ఘర్షణల వల్ల విఫలమైన మనం చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా జరిగిందే కానీ ఘర్షణలు మాత్రం పల్లెల్లో, గ్రామాల్లో, ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూసివారిపల్లి కావచ్చు లేదంటే రామిరెడ్డిపల్లిలో ఆ రోజు పోలింగ్ రోజు జరిగిన తర్వాత 13వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి కూడా రాత్రి 12-1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, వైసీపీకి సంబంధించిన నేతలు ఇళ్లపైన కూడా వెళ్ళి దాడులు చేయడం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కూసివారిపల్లిలో ఉన్నటువంటి అంటే చంద్రమోహన్ రెడ్డి స్థానిక వైసీపీకి సంబంధించిన నేతకు సంబంధించినటువంటి ఇల్లును తగలబెట్టడం, అదే స్థాయిలో అక్కడికి వెళ్ళిన సమయంలో చంద్రగిరి ఇన్ఛార్జ్ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడం లేదంటే తగలబెట్టడం, ఒక వాహనాన్ని కూడా పూర్తిగా కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అదే స్థాయిలోనే ఇంటికి సంబంధించినది కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే ఇవన్నీ కూడా రాత్రి అంతా జరిగాయి. నివురుగప్పి నిప్పులు ఆ రోజంతా కొనసాగింది. రెండు పార్టీల మధ్యన కార్యకర్తలు, నాయకులు దాడులు చేసుకున్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తల, నాయకులకి తీవ్రమైన గాయాలయ్యాయి. దాని తర్వాత ఆ రోజు ఉదయం అంటే 14వ తారీఖు స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలన కోసం వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి పులివర్తి నాని పైన మర్డర్ అటెంప్ట్ జరగడం జరిగింది. అంటే యూనివర్సిటీ క్యాంపస్లో, మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో మెయిన్ గేట్ నుంచి వెళ్ళిన సమయంలో ఒకసారిగా సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి, సర్పంచ్ వీళ్ళందరూ కూడా దాదాపుగా 20 మంది నాయకులు వీళ్ళందరూ కూడా వెళ్ళి, కార్యకర్తలు వెళ్ళి ఆయన అటెంప్ట్ చేయడం జరిగింది. ఆయన పైన దాడి చేసి మారణాయుధాలతో దాడి చేశారు. అదే స్థాయిలోనే అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ కూడా విసిరి ఆయన తీవ్రంగా గాయపరిచారు. అదే స్థాయిలో అదే సందర్భంలో గన్మ్యాన్గా ఉన్నటువంటి పులివర్తి నానికి గన్మ్యాన్గా ఉన్నటువంటి ధరణికి కూడా తీవ్ర గాలయ్యాయి. అదే ఆయన కూడా 2 రౌండ్లు గాల్లో కాల్పులు జరపడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయన ప్రాణరక్షణ కోసం, మరోవైపు పులివర్తి నానిని కాపాడే ప్రయత్నంలో చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో చాలామంది గాయాలయ్యాయి. అయితే రెండు పార్టీల మధ్యన మొదటి రోజు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి ఏదైతే దాడులు చేసుకున్నారో అక్కడ దాదాపుగా 30-35 మందిని ఇవాళ పోలీసులు కేసులు నమోదు చేసి వాళ్ళపైన కొంతమందిని అరెస్టులు చేశారు. కొంతమంది పైన మరికొన్ని కేసులు నమోదు చేస్తున్నారు. ఏది మొదటి రోజు పోలింగ్ రోజు జరిగిన సందర్భంలో. అయితే రెండో రోజు యూనివర్సిటీకి సంబంధించి క్యాంపస్లో అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు ఉన్న ప్రాంతంలోకి అంటే అతిక్రమించి, అంటే పోలీసుల చర్యలను అతిక్రమించి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి అక్కడ మధ్యలో పులివర్తి నాని పైన, అభ్యర్థి పైన దాడి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మొత్తం 13 మంది పైన తొలి దశలో ఇవాళ కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇవాళ మరికొంతమంది కూడా ఇవాళ సాయంత్రం లోపు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ప్రధాన ముద్దాయి పులివర్తి నాని పైన దాడి చేసిన వ్యక్తులు ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ భర్త
ఎంపీపీ భర్త అక్కడ భానుప్రకాష్ రెడ్డి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అతనికి సహకరించినటువంటి మరికొంతమంది సర్పంచ్, ఉప సర్పంచ్ ఇట్లా కొంతమంది ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. మరి కొంతమంది ఊరు విడిచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళపైన కూడా వాళ్ళని కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద నిన్నంతా కూడా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత అందులో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం కూడా అల్లర్లకు సంబంధించిన ఇష్యూ ఉన్న నేపథ్యంలో ఇవాళ అంటే ఢిల్లీ వెళ్ళి ఈసీ దగ్గర కూడా డీజీపీ గారు కావచ్చు, లేదంటే చీఫ్ సెక్రటరీ వీళ్ళు కూడా వివరణ ఇస్తున్న తరుణంలో ఒక్కసారిగా రాత్రి నుంచి కూడా ఈ రకమైనటువంటి కేసులు ముందు దశలో ఎవరు దాడులకు పాల్పడ్డారో వాళ్ళపైన టీడీపీ నేతలపైన కొంతమంది కేసెస్ నమోదు చేస్తే దాని తర్వాత దాడులు చేసినటువంటి వ్యక్తులు, ప్రతీకార దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నేతలు వాళ్ళపైన కూడా ముందుగా రెండోసారి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇట్లా బోత్ పార్టీస్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పోలీసులు తొలి దశలో దాడులు చేసి కూసివారిపల్లిలో, రామిరెడ్డిపల్లిలో ఎవరైతే దాడులు చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపైన వాళ్ళపైన దాడులు చేశారు. దానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఉన్నటువంటి మోహిత్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలోనే గన్మ్యాన్లు, ఆయనకున్నటువంటి గన్మ్యాన్లు కూడా అంటే పబ్లిక్ ప్రాపర్టీ, పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళపైన దాడులు చేశారు. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారన్న కోణంతో రకరకాల సెక్షన్ల కింద కేసెస్ నమోదు చేసి వాళ్ళు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ 2 ఫిర్యాదులను బేస్ చేసుకొని పెద్ద మొత్తంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసెస్ నమోదు చేశారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా యూనివర్సిటీ క్యాంపస్ లోపల నిబంధనలకు విరుద్ధంగా బీఎస్ఎఫ్ బలగాలు ఆధీనంలో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు భారీగా చేరుకున్నటువంటి వైసీపీ నేతలు అక్కడ వచ్చి పులివర్తి నాని, అది అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిపైన దాడి చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, మారణాదాలతో ఆయన పైన దాడి చేశారు. కాబట్టి అక్కడ 2 వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. కాబట్టి అక్కడ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని, ఆయన గన్మ్యాన్ మరికొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇట్లా 2 రకాలుగాను పోలీసులు చాలా చాకచక్యంగా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఎందుకంటే ఇలాంటిది మరోసారి రిపీట్ కాకుండా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తున్నారు. అదే స్థాయిలోనే ప్రభుత్వం నుంచి అంటే డీజీపీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్పీ చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నారు. రాత్రి కూడా అంటే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద ఒక ఇష్యూ నడిచింది. అక్కడ కూడా అధికారులని అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సముదాయించేందుకు కూడా పోలీసులు, చెవిరెడ్డికి సంబంధించిన వర్గీయులు సముదాయించేందుకు కూడా పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనవి. సో మొత్తం మీద ఇవాళకి ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా కూడా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంటుంది కిరణ్మయి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.